కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికించింది. ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంది. దీని కారణంగా కొన్ని కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోతే ఎందరో అనాథలుగా మారారు. కొన్ని దేశాలైతే ఏకంగా ఆర్థిక రంగంలో తీవ్రంగా వెనుకబడిపోయాయి. కరోనా రోజులను తలుచుకుంటే ఇప్పటికీ గుండెల్లో గుబులు పుడుతుంది. అయితే కరోనా పూర్తిగా ఎప్పటికీ వదిలేలా లేదు. కొత్తగా రూపాంతరాలు చెందుతూ వెంటాడుతూనే ఉంది. తాజాగా మరో వైరస్ మానవాళిని భయపెడుతోంది. ఆఫ్రికా దేశమైన డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎంపాక్స్ వైరస్ వ్యాప్తి చెందుతోంది. వేల కేసులు నమోదవుతున్నాయి. ఒక్క కాంగోలోనే కాదు, ఇప్పటికే ఈ ఎంపాక్స్ వైరస్ 12కి పైగా దేశాలకు పాకింది. పెద్దలతో పాటు చిన్నారుల్లో కూడా ఎంపాక్స్ వైరస్ కేసులను గుర్తించారు వైద్య నిపుణులు. ఈ క్రమంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. వరల్డ్ వైడ్ గా ఉన్న ప్రపంచ దేశాలను ఎంపాక్స్ నుంచి అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించింది. WHO ఎంపాక్స్ వైరస్ ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించడం ఇదే తొలిసారి కాదు. 2022లో తొలిసారి ఎమర్జెన్సీ ప్రకటించారు. గతంలో ఈ వైరస్ ను మంకీ పాక్స్ అని పిలిచారు. అయితే ఇప్పుడు ఈ కేసులు ప్రమాదకర రీతిలో పెరుగుతున్నాయని WHO ప్రకటించింది. ఇటీవలి ఆఫ్రికా CDC కూడా ఎమర్జెన్సీని ప్రకటించింది. ఈ ఏడాది ఆఫ్రికాలో ఇప్పటికే 17,000కు పైగా అనుమానిత ఎంపాక్స్ కేసులను గుర్తించారు. అంతేకాదు 517 మంది ఈ వైరస్ ప్రభావంతో చనిపోయారని గుర్తించారు. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం 167% ఎక్కువ డేంజరస్ గా మారిందని వైద్య నిపుణులు అంటున్నారు. ఎంపాక్స్ కేసులు వెలుగులోకి వచ్చినట్లు WHO తెలిపింది. ఎంపాక్స్ వైరస్ లో 2 వేరియంట్లున్నాయి. క్లేడ్ 1, క్లేడ్ 2 రకాల వైరస్లు ఒకరి నుంచి మరొకరికి సోకుతున్నాయి. జంతువులు వైరస్ ఉన్న పదార్థాలతో కాంటాక్ట్ అయినా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. తాజాగా ఆఫ్రికాలో క్లేడ్ 1 రకం వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. క్లేడ్ 1 వేరియంట్ వైరస్ తేలికగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని చెబుతున్నారు. కాంగోలో మొదలైన ఈ వైరస్ దాని పొరుగు దేశాలకు వ్యాపించింది. కాంగోలో నమోదైన కేసుల్లో 70% బాధితులు 15 ఏళ్లలోపు చిన్నారులే ఉన్నారని నివేదికలు చెబుతున్నారు. ఎంపాక్స్ క్లేడ్ 1 వైరస్ వల్ల మరణాల రేటు 3 నుంచి 4% వరకు ఉందని వెల్లడించారు. అయితే క్లేడ్ 2 సోకితే మాత్రం ప్రాణాలకు పెద్దగా ముప్పు ఉండదని చెబుతున్నారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఈ వేరియంట్ తీవ్ర అనారోగ్యం కలిగిస్తుంది. కాంగోలో మొదలైన ఈ ఎంపాక్స్ వైరస్ ఇతర దేశాలకు వ్యాపించడం పట్ల ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆయా దేశాలు సీరియస్ గా తీసుకొని నివారణ చర్యలు తీసుకోవాలని అగ్రదేశాలు కోరుతున్నాయి.